కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ధనపరంగా ఇబ్బంది ఉందంటే ఏం చేయాలి? వివాహ సంబంధించిన విషయాలు కుదరకపోతే పరిస్థితి ఏమిటి? అంటే ఏ గ్రహాన్ని బలపరుచుకోవాలి? అది కెరియర్ సంబంధించిన విషయాలకి మరియు ఆకస్మిక సంఘటనలు అనుకోండి, లేకపోతే ఈ యొక్క అప్పులు పాలవుతున్నారంటే కారణం ఏమిటనేటువంటి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కర్కాటకం వారికి చెప్పాలంటే వీళ్ళకి మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది, ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటారు. చెప్పాలంటే వీళ్ళ స్ట్రెంత్ ఏది. అయితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్, ఫైనాన్స్ ఇచ్చే కారకుడు ఎవరు అసలు మీ జాతకానికి, మీ లగ్నానికి? కర్కాటకానికి చూసుకుంటే సూర్య భగవానుడు. అంటే మీరు ఎంత సూర్య నమస్కారాలు చేస్తూ, సూర్య భగవానుడికి సంబంధించిన ఆరాధన ఎంత చేస్తూ, సండేస్ ప్రత్యేకంగా, ఆదివారాలు ప్రత్యేకంగా సూర్య భగవానుడికి కనుక మీరు ఏదైనా నైవేద్యం పెట్టినట్లయితే ఇంకా బాగా ఫలితం ఇస్తుంది. శ్రీతైల మధుమాంసాన్ని ప్రజతే అంటూ ఉంటారు. అంటే స్త్రీని కలవడము, మధుము మాంసం తీసుకోవడం ఇటువంటివి చేయకూడదు. తలకి నూనె రాసుకోవడం అనేది సూర్య అనుగ్రహం కావాలంటే. మరి మీకు వివాహ కారకుడు శని భగవానుడు, 7 అండ్ 8th లార్డ్ శని. కాబట్టి సర్వసాధారణంగా కొంచెం వివాహ సంబంధించిన విషయంలో ఎక్కడో అసంతృప్తి, లేట్ అవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ 7th లార్డ్ బాగుంటే అలా జరగదు. కాకపోతే మరి వివాహమే అవ్వట్లేదు అనుకునేవారు శని గ్రహం దగ్గర దీపారాధన చేయడము, శని ఏ గ్రహాల ద్వారా పాపకత్తెరలో ఉన్నాడో అవి చూసుకొని చేయాలి. దానికి సంబంధించింది కూడా ఇచ్చుకుంటూ ఉండాలి, దానం కానీ మంత్రం కానీ ఏదైనా. అయితే ఇక్కడ సర్వసాధారణంగా ఎవరికైనా వివాహం అవ్వట్లేదు అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకుంటే చాలా మంచిది. అయితే సర్వసాధారణంగా కర్కాటకం వారికి కొంచెం ఆలస్యం అవ్వడమే మంచిదని చెప్పుకోవాలి. కుజుడు కెరియర్ కారకుడు అవుతాడు. వీళ్ళకి సంతానం తర్వాత నుంచి కెరియర్ అభివృద్ధి ఇంకా బాగా పెరుగుతూ ఉంటుంది. కాకపోతే మార్స్ ఎంత బాగుంటే అంత రాజయోగ కారకుడు. మార్స్ బాగుంటే వీళ్ళు పగడం కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మార్స్ స్ట్రాంగ్గా లేడు, ఏ గ్రహాల వల్ల స్ట్రెంత్ కోల్పోయాడో తెలుసుకొని ఆ గ్రహాలకి దానం ఇవ్వాలి, ఆ గ్రహాలకి చేసుకోవాలి. ప్లస్ మార్స్కి కూడా అంటే కుజగ్రహాన్ని కూడా స్ట్రెంథింగ్ చేసుకోవాలంటే కొంచెం ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్ళడము, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, ఇటువంటివన్నీ చేస్తూ ఉండాలి. ఇక ఒక్కోసారి పాడైపోయినప్పుడు బ్లడ్ డొనేషన్ చేస్తే కూడా మంచిది, కానీ మీ బ్లడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళు కాదు. అదేవిధంగా లైఫ్లో పూర్వజన్మ కర్మ, ఆకస్మిక సంఘటనలు ఇచ్చే గ్రహం మీకు వీనస్ అవుతాడు, శుక్రగ్రహం. అందుకని శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేస్తుండండి. ఎందుకంటే శుక్రుడు పాడయ్యాడు అనుకోండి, అది చాలా పెద్ద ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. మరియు అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం, లేకపోతే తీపి చపాతీలు గోవుకు తినిపించడం ద్వారా శుక్రుడు బలపడడం ద్వారా పాస్ట్ లైఫ్ కర్మ తగ్గుతుంది. ఎప్పుడైతే పాస్ట్ లైఫ్ కర్మ తగ్గుతుందో, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 అంశాలు అంటే జీవితంలో ఎదిగే విషయంలో, కెరియర్ అనుకోండి, ఫైనాన్స్ అనుకోండి, వివాహం అనుకోండి, లేకపోతే సంఘటనలు అనుకోండి, అప్పులు, ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్లో లాస్ అనుకో, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్లో చూసుకున్నట్లయితే, ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 11 కాంబినేషన్, ఆ 5 to 8 11 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమీ ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉండాలి. ఎంతసేపు 4-8 వచ్చిందని అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో, మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డీలు అవి చేస్తూ ఉంటాం, అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా? ఒక్కోసారి సప్తమాన్ని డీయాక్టివ్ చేసే మహాదశలు వస్తుంటాయి, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే, ఆహా ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకి దానం. ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్గా మనకి శాస్త్రాల్లో ఒక దానం చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీంబావు, ఏ దానమైనా కేజీంబావు ఇవ్వాలి, పెట్టుకోండి. చంద్రుడు అనుకోండి బియ్యము, తెలుపు రంగు వస్త్రం, బ్లౌజ్ పీస్. ఓకే, బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం అది. కుజుడు అనుకోండి కందులు, రెడ్ కలర్ క్లాత్. బుధుడు అనుకోండి పెసలు, గ్రీన్ కలర్ క్లాత్.
ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు ఒక్కోసారి, మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో సంపాదన సరిగ్గా లేని విషయానికో అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి, ఎల్లో కలర్ క్లాత్తో. శుక్రుడు పాడయ్యాడు అనుకోండి, ఉదాహరణకి మీ జన్మజాతకంలో బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. శని అనుకోండి, నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్. రాహు అయితే మినుములు సిమెంట్ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్లో ధనం పడాలనుకోండి ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లేకపోతే చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరేమిటి, ఏ ఏ బ్యాంకులో వాళ్ళకి వెయ్యాలి ఈ అకౌంట్, లేదా మీ అకౌంట్లోనే వెయ్యాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ వేయించుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏమిటి, మీరు పర్టికులర్గా మీ గోత్రము నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుకున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైనటువంటి పర్సన్స్ దొరకట్లేదు, గోవుకు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు, అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మళ్ళీ మిస్క్యారేజ్ అవుతుందంటే అది మళ్ళీ పాపం పుణ్యం కాస్త పోయి. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చంద్రుడైతే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసము తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకెళ్ళి దాన్ని తినిపించడం కాదు. అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది వాళ్ళ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని, దీనివల్లే మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానే కాదు, గుర్తుపెట్టుకోండి. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిషాస్త్రంలో. శనిచ్చర, శని శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్లో మనం సరిగ్గా ఆలోచించుకుని ఓహో మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు 180 మంది దేశ నాయకులకు ఉంది కాలసర్ప దోషము. మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఎందుకు అయ్యారు? ఒక్కసారి ఆలోచించండి. ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, మూఢత్వంలో ఉండకండి. జ్యోతిష్ శాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది, అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది. అంతేగాని నీకు ఎందుకు పనికిరావు, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏలినాడు శని కాలసర్ప యోగం విషయంలో పెద్ద సీరియస్గా తీసుకోకండి, అది పెద్దగా ఏమీ కాదు. మీ పర్సనల్ చార్ట్లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి అని ఆ పర్టికులర్ గ్రహాన్ని అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత్వ దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తిలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్లో వెళ్ళలేకపోవడమో, ఆకస్మిక సంఘటనలు జరగడమో, అప్పులు పాలవడమో జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాల నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామాలు రోజు చేయండి. రోజు కనుక నిత్యము లలితా సహస్రనామాలను ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మ పాప ఫలితాలను తొలగిస్తుందట అమ్మవారు. అందులో ఒక్క నామం చాలట మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకేమైనా మిగులు ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.